నమస్తే పిల్లలు. ఈరోజు మనము చందమామ కథల్లో ఆరోగ్య రహస్యం అనే కథ గురించి తెలుసుకుందాం. కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగుండడానికి ఎన్నో మందులు వాడేవాడు, కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. ఒకసారి కుబేరుడి స్నేహితుడు చరకుడు వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాడు. తన మిత్రుడు అనారోగ్యం గురించి తెలుసుకుని చరకుడు అతని దినచర్యను పరిశీలించాడు. పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పలహారం చేసి ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు చూసుకొని పలరసం తాగుతాడు. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేసి నిద్రపోతాడు. నిద్ర అయ్యాక ఉద్యోగుల మీద అజమాయిషీ చేసి తన తండ్రితో ఆస్తి వ్యవహారాలను చర్చించి రాత్రి భోజనం చేసి మళ్ళీ పలరసం తాగి పడుకుంటాడు. ఈ విషయాలన్నీ చెప్పి చరకుడితో అంటాడు కుబేరుడు, నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకున్నది. అది మందులకు లొంగటం లేదు. వాళ్ళ రసం నచ్చట్లేదు, భోజనం నచ్చట్లేదు. నా జీతం ఇలా గడిచిపోవలసిందేనా, నిరుత్సాహంగా ఉంది అన్నాడు. దానికి చరకుడు నవ్వి, నిరుత్సాహపడకు, నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం. 1 నెల పాటు మా ఊరు వచ్చి ఉండు, నీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తాడు. కుబేరుడు తండ్రి అనుమతితో చరకుడి ఊరికి వెళ్ళాడు. అక్కడ సంపన్నులు, కళాప్రియులు, అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరిగేవి. కుబేరుడికి ఆ కార్యక్రమాలు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. అందుకే రోజు సాయంకాలం కోసం ఎదురు చూసేవాడు. అతనిలోని ఉత్సాహాన్ని చూసి చరకుడు, మా ఊరి గాలి నీకు మంచిగా పడినట్టుంది. నీలో ముందు లేని ఉత్సాహం చాలా కనిపిస్తుంది. నిన్న రాత్రి నాకు ఒక వైద్యుడు కనిపించాడు. అతనికి నీ జబ్బు గురించి చెప్తే అడవిలో కోయగూడెం దగ్గర ఒక మూలిక ఉన్నదట. ఆ మూలికను ఎవరైతే వాడాలో వాళ్ళే స్వయంగా పీకాలట. అప్పుడు నీ వ్యాధి నయమవుతుంది అని చెప్పాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్దాము అంటాడు చరకుడు. మరి సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అన్నాడు. ఎందుకు రాలేం, ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చరకుడు. స్నేహితులు ఇద్దరు అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్లారు. చరకుడు చకచకా నడిచేస్తున్నాడు, కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్యలో ఆగిపోతున్నాడు. నా వయసు వాడివే కదా, నాతో పాటు ఎందుకు నడవట్లేవు అని చరకుడు అడిగాడు. అప్పుడు కుబేరుడు అన్నాడు, నా ఆరోగ్యం బాగాలేదు, లేదంటే నీతో పాటు నడిచేవాన్ని అన్నాడు. అంటే నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాము, త్వరగా వెళ్దాం పదా, లేదంటే మళ్ళీ మనం సాయంత్రం వరకు తిరిగి రాలేము అని అన్నాడు. ఆ విధంగా వెళ్ళి చరకుడు ఒక మొక్కను చూపి, ఇదే మూలిక, నీ చేత్తోనే దాన్ని పైకి లాగు అని అన్నాడు. కుబేరుడు ఆ మొక్కను 2 చేతులా పట్టి లాగితే వేరుతో సహా వచ్చింది. దాన్ని దగ్గరలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగి చరకుడు దాని వేరుని కుబేరుడి చేత తినిపించి, ఇక మనం వెనక్కి వెళ్ళవచ్చు అని అన్నాడు. తాము వచ్చిన దూరమంతా తలుచుకునేసరికి కుబేరుడు గుండెల్లో రాయి పడినట్టు అయ్యింది. పైగా ఆకలి బాగా వేస్తుంది. మిత్రమా, నాకు ఆకలి మండిపోతుంది, అడుగు తీసి అడుగు వెయ్యలేను, తినడానికి ఏమైనా కావాలి అన్నాడు. అప్పుడే ఔషధం పనిచేస్తుందన్నమాట అన్నాడు చరకుడు. ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికి ఏమైనా తెచ్చేవాన్నే. సరే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, దగ్గరలో ఒక కోయగూడెం ఉంది, అక్కడికి వెళ్తే ఏమైనా తినడానికి దొరుకుతుంది అన్నాడు చరకుడు. కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు. అయినా సరే గత్యంతరం లేక కుబేరుడు చరకుడితో పాటు ఆ కోయగూడెం దాకా నడిచాడు. అక్కడ కోయధర వాళ్లకు స్వాగతం పలికి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు. ఆకలి కరకరలాడుతుంటే ఏం తింటున్నాడో తెలవకుండా కుబేరుడు ఆవురావురుమని తినేశాడు. భోజనం అయ్యాక ఇద్దరికీ నిద్ర వచ్చింది. కోయదొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు నిద్ర లేచేసరికి సాయంకాలం అయింది. ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు అన్నాడు, నీ మందు అద్భుతం, నాకు మంచి నిద్ర పట్టింది, ఒంట్లో హాయిగా ఉంది అని చరకుడితో అన్నాడు. ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు మరిచి నిద్రపోయాడు. మర్నాడు చరకుడు అతనితో, నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెప్తాను. ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నిద్ర పట్టడానికి శారీరక శ్రమ తప్ప మరో మార్గం లేదు. మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు ఉండాలి. ముందు ఈ మాట నువ్వు చెప్తే నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తేనే తిను, శరీర వ్యాయామం కూడా కొంతైనా చెయ్యి అని చెప్పాడు. కుబేరుడు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నిజం గ్రహించాడు. తన ఊరికి తిరిగిపోయి చరకుని సలహాను అమలు చేశాడు. తన గ్రామంలో కూడా అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఉంది మరి కథ? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.